సో ఈరోజు మార్నింగ్ మార్కెట్ చూసినట్టయితే నష్టాల్లో స్టార్ట్ అయిపోయింది. సో అదేవిధంగా నష్టాల్లో కొనసాగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. క్లోజింగ్ కూడా నష్టాల్లోనే క్లోజ్ అయిపోయింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 24,154 దగ్గర క్లోజ్ అయిపోయింది. 132 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 77,235 పాయింట్ల దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 492 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ అన్ని సెక్టార్లు కూడా మ్యాక్సిమం ఈరోజు నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో ఓవరాల్గా మార్కెట్ నెగిటివ్లో వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంది? సో మిడిల్ ఈస్ట్ వార్ యొక్క ఎఫెక్టా, లేకపోతే ప్రజెంట్ మార్కెట్ టీజిషన్లో ఉంది దాని ఎఫెక్టా మాట్లాడదాం. మనతో పాటు అంటే మార్కెట్ సంబంధించిన ఎక్స్పర్ట్ ఒకరు ఉన్నారు, నరేష్ గారు. నరేష్ గారు చెప్పండి, అసలు యాక్చువల్గా మార్కెట్ ఈరోజు మెయిన్ నెగిటివ్లో క్లోజ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ సార్. మనకి రోజు తెలిసిన విషయాలే అవి మార్కెట్ పడడానికి. ఓకే. మెయిన్ గా హర్బూజ్ విషయంలో ఈ ఇరాన్ అమెరికా పంతం పట్టడం మెయిన్ కారణంగా చెప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇందులో ఏమొచ్చింది, ఇరాన్ ఒమన్ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నాయి. అది ఏమిటంటే రెండు దేశాలు కలిసి ఒక ఒప్పందానికి వచ్చి టోల్ వసూలు చేసుకునే ప్రతిపాదన మీద చర్చలు జరుగుతున్నాయనే అనుమానంతో నిన్న రాత్రి ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఏమని చేశారంటే ఒమన్ మీద కూడా మేము బాంబుల వర్షం కురిపిస్తాం. ఇప్పుడు ఒమన్ మీద కూడా బాంబుల వర్షం కురిపిస్తే ఏమైతుందంటే నెక్స్ట్ హర్మూజ్ నదిని శాశ్వతంగా మూసేసే పరిస్థితి వస్తుంది. అందువల్ల మార్నింగ్ క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది. క్రూడ్ ఆయిల్ ధర పెరగడం వల్ల ఆటోమేటిక్ గా మన ఇండియన్ మార్కెట్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటది. అందువల్ల మెయిన్ కారణంగా దీన్ని చెప్పుకోవచ్చు మనం ఈ రోజు మార్కెట్ పడడానికి. ఓకే. అంటే మార్కెట్ ఇదే విధంగా కొనసాగుతుందంటారా? అంటే మీ అంచనా ప్రకారం చాలా రోజుల నుంచి మార్కెట్ని మీరు అబ్జర్వేషన్లో ఉన్నారు కదా, మార్కెట్ ఏ విధంగా మూమెంట్ ఉండొచ్చు ఈ వీక్లో కానీ నెక్స్ట్ ఈ మంత్లో కానీ? హర్మూజ్ విషయం మీద ముందుగా వెళ్తున్నారండి రెండు దేశాలు. ఓకే. ఇది పరిష్కారం అయ్యేంత వరకు దాదాపు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. ఓకే. అంటే ఇలాంటప్పుడు మనం ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇన్వెస్టర్లు ఏం చేయాలంటే యాక్చువల్లీ మన కాడున్న ఇన్వెస్టర్లు ఏంటంటే డైలీ ట్రేడర్స్ అంటారు వీళ్ళని. ట్రేడర్స్ ఫ్యూచర్స్ ఆప్షన్ చేస్తారు ఎక్కువ. 90% ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 10% చేస్తారు మన దగ్గర. అయితే ఇన్వెస్టర్లకి చాలా మంచి అవకాశం ఇది. మార్కెట్ తగ్గినప్పుడల్లా ఇన్వెస్ట్ చేసుకుంటా పోతే ఖచ్చితంగా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది, మంచి లాభాలు వస్తాయి భవిష్యత్తులో. కానీ మన కాడ ఏమవుతుందంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో డైలీ ట్రేడర్స్ వీళ్ళకి అంత ఓకే ఉండక డైలీ ఆప్షన్స్ ఫ్యూచర్స్ ఆడి డబ్బులు విపరీతంగా పోగొట్టుకుంటారు. ఈ మార్కెట్ అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు చేయకపోవడమే మంచిదని నా సలహా. ఓకే. ఇంకోటి అంటే గోల్డ్ అండ్ సిల్వర్ సంబంధించి కూడా ఏం చెప్తారు? అంటే ఈరోజు మూవ్మెంట్ ఎలా ఉండే, అంటే ఇన్వెస్ట్ చేయొచ్చా గోల్డ్ అండ్ సిల్వర్ లో? ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈ రోజు లైట్ గా తగ్గి ఉన్నాయండి రెండు. దానికి కారణం కూడా క్రూడ్ ఆయిల్ ధర పెరగడమే. క్రూడ్ ఆయిల్ ధర పెరగడం వల్ల ఏమైతుంది, డాలర్ విలువ పెరుగుతుంది. డాలర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గుతుంటాయి అన్నమాట. ఓకే. ఇన్వెస్టర్లు అందరూ డాలర్ లో ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తుంటారు అప్పుడు. ఓకే. ఓకే.